ఏపీ ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల కోసం 3,800 కోట్ల రూపాయల రుణ సేకరణకు ఆర్బీఐ వద్ద ఇటీవల ఇండెంట్ పెట్టింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం 2,500 కోట్ల రుణ సేకరణకు ఇండెంట్ పెట్టింది. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి మొత్తం 6,300 కోట్ల రూపాయలు రుణంగా పొందేందుకు ఆర్బీఐ వద్ద ఇండెంట్ పెట్టాయి. ఆర్బీఐ ఈ నెల 10వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ బట్టి ఈ వివరాలు తెలుస్తున్నాయి. ఈ సొమ్ము దేనికి చెల్లిస్తారనే విషయమై చాలామందికి అనేక సందేహాలు వస్తున్నాయి. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సొమ్మును ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు వాడతారేమోనని చాలామంది ఆశపడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఇక్కడ చూద్దాం. దీనికి ముందుగా ఈ మొత్తం 6,300 కోట్ల రుణ సేకరణ తాలూకా వివరాలను తెలుసుకుంటేనే అసలు ఈ సొమ్ము దేనికి వాడే అవకాశం ఉందో కొంతవరకు తెలిసే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం 3,800 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం 2,500 కోట్ల రుణ సేకరణకు ఆర్బీఐ వద్ద గత శుక్రవారం అంటే జూలై 10వ తేదీన తమ వద్దనున్న సెక్యూరిటీలను ఆక్షన్ చేయడం ద్వారా ఆర్బీఐ నుండి రుణ సేకరణ చేయబోతున్నాయి. దీనికి ఆక్షన్ ఈ నెల అంటే జూలై 14వ తేదీ మంగళవారం నాడు ఆర్బీఐ నిర్వహించబోతోంది. ఈ వివరాలు ఆర్బీఐ 2026 జూలై 10వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్లో వెల్లడయ్యాయి. ఈ ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం ఏపీ సేకరించబోతున్న 3,800 కోట్ల రుణంలోనూ మొదటి 1,000 కోట్లను 10 సంవత్సరాల కాలానికి రుణంగా తీసుకోబోతున్నారు. మరో 1,200 కోట్లను 2026 మార్చి 11వ తేదీన ఆర్బీఐ నుండి 7.65% తీసుకున్న రుణాన్ని రీషెడ్యూల్ చేయడం ద్వారా సమీకరిస్తారు. ఇందులో మరో 1,600 కోట్లను 2026 ఏప్రిల్ 22వ తేదీన ఆర్బీఐ నుండి 7.81% తీసుకున్న రుణాన్ని రీషెడ్యూల్ చేయడం ద్వారా సమీకరిస్తారు. అంటే ఈ మొత్తం 3,800 కోట్లలోనూ మొదటి 1,000 కోట్లని రుణంగా నేరుగా సేకరిస్తారు. మిగతా 2,800 కోట్లను పాత రుణాన్ని రీషెడ్యూల్ చేయడం ద్వారా సేకరిస్తారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే వారు సేకరించబోతున్న మొత్తం 2,500 కోట్లలోనూ మొదటి 1,000 కోట్లను 2026 ఏప్రిల్ 22వ తేదీన ఆర్బీఐ నుండి 7.70% తీసుకున్న రుణాన్ని రీషెడ్యూల్ చేయడం ద్వారా సమీకరిస్తారు. మరో 1,500 కోట్లను 2026 జూలై 1వ తేదీన ఆర్బీఐ నుండి 7.65% తీసుకున్న రుణాన్ని రీషెడ్యూల్ చేయడం ద్వారా సమీకరిస్తారు. ఈ సొమ్ము 14వ తేదీన అంటే రేపు జరగబోయే ఆక్షన్ అనంతరం కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు చేరే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం ఈసారి తీసుకోబోతున్న 3,800 కోట్ల రుణం అలాగే ప్రభుత్వ ఖజానాలో ఉన్న నిధులతో కలిపి కొన్ని పెండింగ్ బిల్లుల చెల్లింపులకు వినియోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. పెండింగ్ బిల్లులు అంటే ఇక్కడ ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు కాకపోవచ్చు. ఎందుకంటే ఈ నెల ఏపీలో తల్లికి వందనం పథకం కింద 2026 జూలై 16, 17, 18 తేదీల్లో అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా 1 నుండి ఇంటర్ వరకు చదువుతున్న ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికి జమ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కోసం ఏపీ ప్రభుత్వం 9,668 కోట్లను బడ్జెట్లో కేటాయించింది. పైన చెప్పిన ఆర్బీఐ రుణం బహుశా ఈ చెల్లింపుల కోసమే కావచ్చు. ఇటీవలనే ప్రభుత్వం ఆర్బీఐ నుండి 6,000 కోట్లకు పైగా రుణాన్ని సేకరించింది. దానిలో కొంత జీతాలు, పెన్షన్లకు ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అందులో మిగిలిన సొమ్మును ఇప్పుడు తీసుకోబోతున్న 3,800 కోట్లను కలిపి జూలై 16 నుండి 18వ తేదీల మధ్య తల్లికి వందనం పథకానికి ఖర్చు చేసేందుకే ఈ సొమ్మును రుణంగా తీసుకున్నట్లుగా అనుకోవచ్చు. అయితే ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన పీఆర్సీ, డిఏ, డిఆర్, సరెండర్ లీవ్ వంటి బకాయిలు చెల్లించే అవకాశం ప్రస్తుతం కనిపించడం లేదు. ఎందుకంటే మొన్న జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో బకాయిల చెల్లింపుల వంటి అనేక పెండింగ్ సమస్యలపై ఈ నెల 21వ తేదీ లేదా అంతకు ముందే మరోసారి చర్చలు జరిపిన తర్వాతనే ఈ చెల్లింపులు, పీఆర్సీ, డిఏ, డిఆర్ వంటి సంగతులు తేలే అవకాశం ఉంది. కనుక ఈ సొమ్ము ఎట్టి పరిస్థితుల్లోనూ బకాయిల చెల్లింపులకు వాడే అవకాశం ఏమాత్రం లేదు. ఈ సొమ్ము ప్రధానంగా తల్లికి వందనం పథకం అమలుకు వినియోగించే అవకాశం ఉందని భావించవచ్చు. కాబట్టి ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ రుణం ద్వారా అన్ని బకాయిలు చెల్లిస్తారని పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న 2,500 కోట్ల రుణం కూడా నేరుగా ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం వినియోగించే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే బకాయిల చెల్లింపులను నెలకు 750 కోట్ల చొప్పున ఇస్తున్నారు. దీన్ని 1,000 కోట్లకు పెంచాలనే డిమాండ్ కూడా ఉంది. పెన్షనర్లకు, రిటైర్డ్ ఉద్యోగులకు కోర్టు తీర్పుల నేపథ్యంలో ఇంకా 1,000 కోట్ల రూపాయల బకాయిలను తెలంగాణ చెల్లించాల్సి ఉంది. అందువల్ల ఈ రుణాన్ని ఇతర ప్రభుత్వ అవసరాలు, సంక్షేమ పథకాల కోసం వినియోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఉపయోగించకపోవచ్చని అనుకోవచ్చు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, గృహజ్యోతి, మహాలక్ష్మి, రాజీవ్ యువ విక్రమ, చేయూత పెన్షన్,
కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు వంటి అనేక పథకాల్లో దేనికో ఒకదానికి ఈ సొమ్ము అవసరం కావచ్చని అనుకోవచ్చు. కొద్ది రోజుల క్రితమే రైతు భరోసా పథకం కింద రైతులకు సొమ్మును అందజేశారు. ఇప్పుడు ఇతర సంక్షేమ పథకాల కొనసాగింపుకు ఈ సొమ్ము అవసరం కావచ్చు. మొత్తంగా చూస్తే ఆర్బీఐ ద్వారా సమీకరించబోతున్న మొత్తం 6,300 కోట్ల రుణం, అంటే ఏపీ 3,800 కోట్లు, తెలంగాణ 2,500 కోట్లు ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిల సమస్యలను పరిష్కరించేందుకు కాకపోవచ్చని గట్టిగా చెప్పుకోవచ్చు. కేవలం సంక్షేమ పథకాల అమలుకు వాడవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.